శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే ధనస్సు రాశిలో చంద్రుడు, శని రవి బుధులు ముగ్గురు కూడా కుంభరాశిలో, శుక్ర రాహువులు మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక వారాంతంలోకి వచ్చేటటువంటి గ్రహ మార్పులు ఏవి అంటే, చంద్రగ్రహము మీనరాశిలోకి వచ్చి ఉన్నది, బుధగ్రహము మీనరాశిలోకి వచ్చినది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల మార్పులు జరగలేదు. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే శుక్రరాహువుల కలయిక గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కళలలోకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అలాగే అన్యోన్యతలు దెబ్బతీయడము. అవి ఏ రకమైన అన్యోన్యతలు అయినా కానీ, భార్యాభర్తలు అవ్వచ్చు, ప్రేయసీ ప్రియులు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, అలాగే గురు శిష్యులు అవ్వచ్చు. ఏ రకమైన ఆత్మీయత అనుబంధాలు ఏ ఇద్దరికి ఉన్నా కూడా అది విడగొట్టడానికే శుక్రరాహువుల కలయిక దోహదం చేస్తుంది అని తెలియచెప్పడం జరుగుతుంది. ఇక శని రవి బుధుల విషయంలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉండేటటువంటి పరిస్థితి, రక్తానికి సంబంధించి, అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, స్వెట్టింగ్ ప్రాబ్లం కానీ, అలాగే ఏమన్నా ఈ పడని వస్తువులు తింటే ఎలర్జీ, దానికి సంబంధించినవి కానీ అనారోగ్యాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి 4 గ్రహాల కలయిక కనిపిస్తుంది. శుక్ర రాహు చంద్రబుధ. చంద్రబుధులు ఇద్దరు కూడా, వారిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పడరు, వ్యతిరేక శత్రుత్వం కలిగి ఉన్నవారు కాబట్టి ఇక్కడ ఈ మీనక్షేత్రంలో వారి యొక్క కలయిక గురువుగారికి లోబడి ఉంటుందే తప్ప ఇక ఇతరత్ర చెడు చెయ్యదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక బుధుడు నీచలో ఉంటారు అక్కడ. ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఏదైనా వినికిడి జ్ఞానం కోల్పోవడం కానీ, అలాగే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం కానీ, బుద్ధిమాన్యత కానీ, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ పరిహారాలు ఏమిటి అనేది రాసుల్లో తెలియజెప్తాను. తులారాశి. తులారాశి వారికి ఈ 23వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు గల కాలానికి చంద్రుని యొక్క స్థితి తృతీయ స్థానంలో ఉంది, రాహు యొక్క స్థితి షష్ఠ స్థానంలో ఉంది. మరి ఈ 2 గ్రహాలు మాత్రమే చాలా బాగున్న కారణం చేత కొంతవరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటున్నాయి తులారాశి వారికి. మరి మిగతా గ్రహాల యొక్క మాట ఏంటండి అంటే, 7 గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఈ గ్రహము ఈ రాశికి అని చెప్పడానికి రావట్లేదు. ఈ 2 గ్రహాలు మాత్రమే బాగున్నాయి కాబట్టి బాగున్న ఫలితాలు మనం ఎలాగూ బాగుంటాయి, చక్కగా ఎంజాయ్ చేస్తారు మీరు. మరి వాట్ అబౌట్ బాలేని పరిస్థితి అంటే, ఇక్కడ మీరు పరిహారాలు కంపల్సరీ చేసుకోవాలి. లలిత సహస్రనామాల పారాయణ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిహారం. అలాగే ఏదన్నా యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉంటే మీరు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చెయ్యండి, పాల్గొనండి. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పసిపిల్లల విషయంలో కొంచెం చూసుకుని ముందు వెనక పాలు పంచిపెట్టండి. చిన్నపిల్లలు, పసిపిల్లలు ఎవరికైనా కానీ కొన్ని పాల ప్యాకెట్లు కొనడమో, లేదా ఒక ఆవు పాలు, గేదె పాలు దొరికితే గనక ఆ పిల్లలకి ఆవు పాలు పడతాయి అనుకుంటే 1 లీటర్ పాలో 2 లీటర్ల పాలో కొనేసి ఒక్కొక్క గ్లాసుడు పాలు పిల్లలకి ఇచ్చేసేయండి, చిన్నపిల్లలకి. లేదా అంటే గేదె పాలే ఇచ్చేసేయండి. ఇలా చేసినందువల్ల చాలా వరకు మీకు చాలా మంచి జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మాకు ఇలా కుదరలేదు అంటే అన్నపరవాన్నం చెయ్యాలి పాలతో. పొంగలి మాదిరి తీయన్నం అంటారు, పొంగల్ అంటారు, పాలన్నం అంటారు, పరవాన్నం అంటారు, క్షీరాన్నం అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట వాడుతూ ఉంటారు. ఆ క్షీరాన్నము చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయండి. చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలో కూడా ఇంకా ఎక్కడా కూడా గ్రహాలు మనకి అంత బాగా పనిచేయబోవడం లేదు. అష్టమ స్థానంలో గురువుగారి యొక్క సంచారము అంత పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు ఇక్కడ. కాబట్టి
ఒకసారి మీరు సముద్ర స్నానం చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎటువంటి సమస్యలున్నా కూడా చక్కగా తగ్గిపోతాయి. ఇక వారాంతంలోకెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా బావున్నాయా అని ఆలోచిస్తే 6వ స్థానంలోకి చంద్రబుధులిద్దరూ వెళ్ళారు. ఇది చాలా మంచి శుభకరమైన స్థితి. రాహు గారితో పాటు చంద్రుడు, బుధుడు కూడా ఇక్కడ యోగిస్తూ ఉంటారు. కాబట్టి అనేక రకాలైనటువంటి లాభాలు మీకు కలుగుతూ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, మీరు ఎవరినైనా తీసుకోండి, భార్యాభర్తలు, వివాహాది శుభకార్యాలు కావలసినటువంటి యువతి యువకులు, ఉద్యోగస్తులు, మీరు ఎవరైనా సరే ఓర్పు మంత్రాన్ని తీసుకొని ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, అనేక విధాలుగా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు మటుకు ఖచ్చితంగా చేసుకుంటూ ఉండండి. కనీసం ఒక్క పరిహారమైనా చేసుకోండి. ధాన్యం దానం ఇవ్వడము, స్తోత్రాలు పారాయణ చేయడము, లలిత పారాయణ చేయడము, ఇట్లాంటివి మీరు ఎన్ని చేసినా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మాకు అన్నీ కుదరట్లేదండి, కొన్ని చేస్తామంటే కొన్ని చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.